వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వేమూరులోని DVR అండ్ SKR ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం చాలా సంతోషకరమన్నారు. ఇది ప్రభుత్వ కాలేజీలో చదివే విద్యార్థులకు ఎంతో ఉపయోగం. అలాగే ప్రభుత్వ కాలేజీలో చదివే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుందని, విద్యా వికాసం కోసం చర్యలు తీసుకునే ప్రభుత్వం మాది. విద్యార్థుల ఆకలి తీర్చడం ఒక్కటే మా బాధ్యత కాదు, రుచికరమైన ఆరోగ్యకరమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడం తమ బాధ్యత అని అన్నారు. ఆకలి తీర్చే అన్నపూర్ణ మహాలక్ష్మి డొక్కా సీతమ్మ పేరు ఈ పథకానికి పెట్టడం ఈ పథకానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియజేస్తుందన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడానికి పకడ్బందీగా పాఠశాల స్థాయి, గ్రామ స్థాయి, థర్డ్ పార్టీ, రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ కోసం 4 అంచెల విధానాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముందుకు పోయే విధానంలో ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు చక్కగా చదువుకోండి, విజ్ఞానవంతులు కండి, ఈ దేశం గర్వించే విధంగా చాలామంది అభివృద్ధి చెందుతారు, ఆ దిశగా వెళ్తారు అనే నమ్మకం నాకు ఉంది. స్ట్రెంత్ ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో స్ట్రెంత్ తగ్గిపోతా ఉంది గతంలో, కానీ ఈ సంవత్సరం నుంచి ఇంక్రీజ్ అవ్వడం మొదలుపెట్టింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కార్పొరేట్ విద్యకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఖచ్చితంగా ఇలా డెవలప్ అవుతాయి అంటలో నారా లోకేష్ నాయకత్వంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన తీసుకున్న శాఖ ఒక ఛాలెంజ్గా ఈ శాఖని ఆయన తీసుకోవడం జరిగింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ, విద్యాశాఖ అంటే మానవ వనరుల అభివృద్ధి చేయటం, అవన్నీ కూడా దీని కింద ఉంటాయి. ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకొని పనిచేస్తూ ఉన్నాడు. తప్పనిసరిగా మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇతర నాయకులందరూ కూడా ముందుకెళ్తారని ఈ సందర్భంగా 5వ తేదీ ఆదివారం విజయవాడలో జరిగే హైందవ శంకరరావు బహిరంగ సభకు వచ్చే వారి కోసం తెనాలి శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో అల్పాహారాన్ని అందజేస్తున్నారు. ఈ మేరకు శనివారం తెనాలి నుండి మరో 35,000 మందికి అల్పాహారాన్ని ఏర్పాటు చేసి లారీల ద్వారా విజయవాడలోని బహిరంగ సభ జరిగే ప్రాంతానికి తరలించారు. తెనాలి DSP జనార్దనరావు జెండా ఊపి లారీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీశైల భక్త సేవా సమితి చేస్తున్న కార్యక్రమాలను DSP జనార్దనరావు కొనియాడారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ఆళ్ల వెంకట సుబ్బయ్య, కోన బ్రహ్మానంద గుప్తా, మాదల పూర్ణ, తుమ్మల కృష్ణ, రవీంద్ర, భాస్కర్, KV సత్యనారాయణ, వేణు, ప్రసాద్, శ్రీను, వాసు తదితరులు పాల్గొన్నారు. శ్రీశైల భక్త సేవా సమితి వారు రేపు 5వ తారీఖున గన్నవరంలో జరగబోయే హైందవ శంకరరావుకి వచ్చే వారికి అల్పాహారం నిమిత్తం ఇక్కడి నుంచి ఏర్పాట్లు చేసుకొని వీరు స్వయంగా తయారు చేసి అక్కడ అందరికీ పంచడం జరుగుతుందని చెప్పారు. చాలా సంతోషకరమైన విషయం. ఈ భక్త సేవా సమితి 2008లో రిజిస్టర్ అయ్యి దినదినాభివృద్ధి పొందుతూ దాతల సహకారంతో ముందుకెళ్తూ ఉంది. దీన్ని చాలా సంతోషించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. సేవా తత్పరతతో ఈ రోజుల్లో ఇట్లా కొనసాగడం అనేది ఈ భక్తజన సేవా సభ్యులందరినీ ఈ పత్రికాముఖంగా అభినందిస్తుంది. 4/1/25న విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరపల్లి గ్రామంలో హైందవ శంకరరావు హిందువుల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని దాని నిమిత్తం జరుగుతున్న ఈ కార్యక్రమానికి శ్రీశైల భక్త సేవా సమితి తరఫున ఆ ప్రాంగణంలో అల్పాహారం 35,000 మందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, మరి కార్యకర్తలకు, మరి ముఖ్యంగా మా ఆత్మీయులు తెనాలి DSP గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేయాలని, ఇలాగే మేము ఈ సంవత్సరంతో కలిపితే 18 సంవత్సరాలు అవుతుందండి ఈ శ్రీశైల భక్త సమితి స్టార్ట్ చేసి.
తెనాలి బోస్ రోడ్లో గల రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా స్వామివారి ఉయ్యాల సేవ అత్యంత వైభవంగా జరిగింది. ప్రత్యేక పూల అలంకరణతో ఉయ్యాల నందు శ్రీ సత్యనారాయణ స్వామివారిని అమ్మవారిని ఉయ్యాల నందు ఉంచి వేదం నాదం సంకీర్తనల నడుమ స్వామివారి ఉయ్యాల సేవ అత్యద్భుతంగా జరిపారు. తొలుత ఆలయార్చకులు రొంపిచెర్ల మారుతి చక్రవర్తి వచ్చిన భక్తుల గోత్రనామాలతో అర్చన గావించారు. అనంతరం కొండపి వసుంధర బృందం సంకీర్తన గానం నిర్వహించారు. స్వామివారికి మంగళహారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వినియోగం జరిపారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు మరియు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. కొండపి శ్రీనివాసరావు ఆలయ అర్చకులు చక్రవర్తులు మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఉన్న రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారికి ఉయ్యాల సేవ జరుగుతుందని, భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి ఉయ్యాల సేవలో పాల్గొని తీర్థప్రసాదం తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ ఉయ్యాల సేవలో బచ్చు రత్నకుమారి, నంబూరు వినతి, గుబ్బా లక్ష్మీకుమారి, తల్లం సావిత్రి, అన్నమయ్య, రమాదేవి సంకీర్తన గానం చేయగా తబలాపై సాయి, కీబోర్డుపై పెద్దిరాజు వాద్య సహకారం అందించారు. ధనుర్మాస సందర్భంగా 4 శుక్రవారాలు బ్రహ్మాండమైన ఉయ్యాల సేవ ఇక్కడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈ 4 శుక్రవారాలు పూల అలంకారాలతో ప్రత్యేకంగా ఉయ్యాల సేవ కమిటీ వారి సహకారంతో మరియు దాతల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరు భక్తులందరూ ఈ ధనుర్మాసంలో చక్కగా ఉయ్యాల సేవకు రండి. ప్రతి శుక్రవారం మన తెనాలిలో నడిబొడ్డున ఉంది. తెనాలి బోస్ రోడ్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం. దీంట్లో ఈ రమాసాయి సత్యనారాయణ స్వామి వారికి ఉయ్యాల సేవ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటలకు వచ్చిన భక్తులందరి గోత్రనామాలతో 6 గంటలకి అర్చన, అనంతరం సంకీర్తన ఉంటుంది. కొండపై వసుంధర గారి బృందంచే ప్రతి వాళ్ళు ఇక్కడ సంకీర్తన నేర్చుకున్న వాళ్ళందరూ చక్కగా సంకీర్తన పాడవచ్చు. ధనుర్మాస ఉత్సవములు విశేషంగా జరుగుతూ ఉన్నాయి. నిత్యము ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు 8 గంటల వరకు విశేష పూజలు జరుగుతాయి. 8 గంటల దగ్గర నుంచి 11 గంటల వరకు భక్తులందరికీ కూడా అష్టోత్తర శతనామ పూజతో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ యొక్క ధనుర్మాస కార్యక్రమంలో ఉత్సవంలో భక్తులందరూ కూడా విచ్చేసి ఆ గోదా రంగనాథ స్వామివారి యొక్క కృపా కటాక్షానికి పాత్రులు కావలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఒకటి. రెండోది, మనకి 10వ తారీఖున ఈ జనవరి 10వ తారీఖున ముక్కోటి ఏకాదశి స్వామివారికి ఉత్తర ద్వాదర్శనం. 11వ తారీఖు కుడారై గంగాళోత్సవ మహోత్సవం ఇక్కడ మన యొక్క దేవాలయంలో జరుగుతుంది. 13వ తారీఖు గోదా రంగనాథ స్వామివార్ల యొక్క విశేష శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి యొక్క కృపా కటాక్షానికి పాత్రులు కావాల్సిందిగా ప్రార్థన. కీర్తిశేషులు ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం థామస్ కాంపౌండ్లో న్యూ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా 100 మంది దైవ సేవకులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ దైవ సేవకులు మరియు ఆర్ఈఐ దైవ సేవకులకు నూతన వస్త్రాలు బహుమతిగా ఇచ్చారు. కార్యక్రమంలో గడ్డం సన్నీ డానియల్, ఏపీ హైకోర్టు లాయర్ ఆలూరు నాంచారయ్య, చొప్పర నాగేంద్రం, గడ్డం చిన్న, చొప్పర డానియల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ బిషప్ థామస్ గారి కాంపౌండ్ నందు నూతన సంవత్సర ఆవిష్కరణతో పాటు
100 మంది సేవకులకి ఈ బట్టలు పేదవారికి అనేక రకాలుగా పరిచయం చేయటం, అంతేకాకుండా ఈ సంవత్సరం అందరూ బాగుండాలని దీవించటం, సేవకులకి భోజనం వగైరా చేస్తూ 100 మందికి వస్త్రాలు దానం చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా వాళ్ళందరిని ఆశీర్వదించి ఈ సేవా కార్యక్రమం చేయటం ఈ సంస్థ ద్వారా చేయటం జరిగింది. ఇందువల్ల లాయర్లు, బిషప్లు, గడ్డం థామస్ గారి కాంపౌండ్, జాన్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా జరిగి గడ్డం థామస్ జూనియర్ గారు ప్రపంచ సువార్థికులు. ఈరోజు మా తాతగారైన కీర్తిశేషులు గడ్డం థామస్ గారి కాంపౌండ్లో మా బాబాయ్ ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ గారి ఆధ్వర్యంలో న్యూ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ దైవ సేవకులకు, ఆర్ఐ దైవ సేవకులకు నూతన వస్త్రాలు బహుమతులుగా ఇవ్వడం జరిగింది. అలాగే 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. అలాగే ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మా బాబాయ్ ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ గారి ఆధ్వర్యంలో ఇంకెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 7, 8 తేదీలలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి. విద్యుత్ చిరంజీవి విజ్ఞప్తి. వేమూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకాన్ని ప్రారంభించిన వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.